ఇశ్రాయేలు దేవుడైన యెహోవాని ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయుల్లో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి. చాలండి చాలు. ఈ ఆసాపు ఎవరంట? ఆయన లేవీయుడు. ఎందుకంటే కొన్ని పరిచర్యలు చేయడానికి పాత నిబంధన గ్రంథంలో స్పెసిఫిక్గా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. వారిలో లేవీయులు ఒకరు. ఈ లేవీయుల వంశానికి చెందినటువంటి ఈయన చూడండి, యెహోవా మందసం ఎదుట సేవ చేయొచ్చు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాని ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రం చెల్లించుటకును ఉన్న వారిలో నియమించిన వారిలో ఈ ఆసాపు అధిపతి. అంటే ఈజే మరి క్వైర్ లీడర్గా కూడా ఆయన ఉన్నాడు. ఇదంతా నేను ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తున్నానో మీకు కొన్ని విషయాలు ముందుకెళ్ళిన తర్వాత అర్థమవుద్ది. సో ఆసాప్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఆసాపు అనేటువంటి ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు అనే విషయాన్ని చెప్పడం కోసం ఇదంతా కూడా నేను ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. చూడండి, 2వ దినవృత్తాంతంలో 29-31 వచనాన్ని కూడా మనం చూద్దాం. 2వ దినవృత్తాంతంలో 2 Chronicles 29th chapter and 30 verse. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి అంటే నాట్ ఓన్లీ ఇన్ ద జనరేషన్ ఆఫ్ డేవిడ్ అండ్ ఆసాప్, తరువాత ఉన్నటువంటి వారు కూడా వారు రచించినటువంటి శ్లోకాలు పాటలు ఏవైతే ఉన్నవో అవి దేవుడి సన్నిధిలో వారు ఏం చేస్తున్నారు? ఆనందంతో సంతోషంతో పాడుచు దేవుణ్ణి ఆరాధించారు. సో ఇప్పుడు చెప్పండి, ఆసాపు ఎవరు? దావీదు చేత దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక గొప్ప మరి క్వైర్లో ఉన్నటువంటి సంగీత సేవ చేసేటువంటి దేవుడిని గురించినటువంటి పాటలు రాసినటువంటి వాడు అధిపతి, క్వైర్ లీడర్గా ఉన్నాడు. దావీదుకి చాలా దగ్గరగా ఉన్నాడు. దావీదుతో పాటు ఎన్నో శ్లోకాలు రాశారు. మరి చాలా పాటలు ఈ కీర్తన గ్రంథంలో కాకుండా కూడా చాలా వాటిని రాశారు. వారు మందిరంలో వాటిని పాడుకుంటూ ఉండేటువంటి వారు. సో ఆసాపు సామాన్యమైనటువంటి వాడేమీ కాదు. ఆసాపును మనం చూస్తే చాలా స్పిరిచువల్ పర్సన్, దేవుడు పరిచర్య చేస్తున్నటువంటి వాడు. అంత మాత్రమే కాదు, చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. దావీదు అంటే రాజుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఆసాపు. అర్థమవుతుందండి? కానీ ఆసాపుకు ఒక భయంకరమైనటువంటి మరి ప్రశ్న తలెత్తింది. తన జీవితంలో తన స్పిరిచువల్ లైఫ్లో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక ప్రశ్న తనని తొలిచివేస్తూ ఉంది. ఆ తొలిచివేసినటువంటి ప్రశ్న వల్ల తన విశ్వాసంలో కూడా కాలు జారే పరిస్థితి కూడా తనకు ఏర్పాటైనప్పుడు తను ఎలా స్పందించాడు, దేవుడు తను జారుతున్నప్పుడు తను ఎలాగ దేవుడు చేత్తో తను పట్టుకున్నాడు, తన జీవితంలో ఏం నేర్చుకున్నాడు ఆ యొక్క పరిస్థితులు గుండా అనే విషయాన్ని ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. చూడండి, నేను ఒక 2 ఇలస్ట్రేషన్స్ చెప్పిన తర్వాత ఆసాపుకు వచ్చినటువంటి ప్రశ్న ఏమిటో, ఈరోజు మనకున్నటువంటి ప్రశ్నలు ఏమిటో, వీటి నుంచి మనం ఎలాగ ఆధ్యాత్మికమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవచ్చో ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. ఒక రోజున ఒక వీధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి యథాలాపంగానే తను పొద్దున్నే లేచాడు, ప్రార్థన చేసుకున్నాడు, యథాలాపంగానే బైబిల్ చదువుకున్నాడు. తనకు ఎప్పుడు లాగానే వెళ్ళే విధంగా ఆఫీస్కి బయలుదేరుతూ తన యొక్క బ్యాగ్ పట్టుకొని ఆఫీస్కి బయలుదేరాడు. ఆ సందు చివర ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర నుంచున్నాడు. చాలాసేపటికి బస్సు రావట్లేదు. అయితే తన ముందు ఆ వీధిలో ఉన్నటువంటి మరి ఒక వ్యక్తి, తనకు తెలిసినటువంటి వ్యక్తి ఒక లగ్జరీ కారుతో తన ముందుకు వచ్చి ఆగినప్పుడు తన మనసు ఒకసారిగా ఒక ఆలోచన తనలో ప్రారంభమైంది. తనలో ఒక ప్రశ్న అనేటువంటిది ప్రారంభమైంది. ఏమైందంటే, అరే, ఈ కారులో ఉన్నటువంటి వ్యక్తి లంచాలు తీసుకునేటువంటి వాడు, అన్యాయంగా జీవిస్తున్నటువంటి వాడు, దేవుడి భయం కొంచెం కూడా లేదు, విశ్వాస జీవితం అసలే లేదు, మందిరానికి కూడా రెగ్యులర్గా వచ్చేవాడు కాదు, ఎప్పుడో పండగకు వచ్చేవాడు, అది కూడా నామినల్గా వచ్చేటువంటి వాడు. కానీ ఈ కారులో ఉన్నటువంటి వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా జోక్స్ వేసుకుంటున్నాడు, చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు, ఒక లగ్జరీ కారులో వెళ్తూ ఉన్నాడు. నేనేమో చాలా భక్తిగా ఉంటున్నాను, సో దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పఠిస్తున్నాను,
నేను యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాను, నాకున్న దాంట్లోనే నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. సో నా జీవితం ఏంటి ఇలా ఉన్నది అని ఒక్కసారిగా తను ఏమయ్యాడంటే ఒక ప్రశ్న వేసుకొని తనలో సందిగ్ధమైనటువంటి స్థితిలో ఉండిపోయాడు. అర్థమైందండి? అర్థమైందా? ఈ ప్రశ్న ఆ ఒక్క వ్యక్తిదే కాదు. క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం వెళుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యేటువంటి సఫరింగ్స్ని బట్టి, మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలను బట్టి, మన జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలను బట్టి మనం కూడా 4 కూడల మధ్య ఆగిపోతూ ఉంటాం. ఆగిపోయి ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. ఏమనో తెలుసా? ఏంట్రా ఇది, నా జీవితం ఎలా ఉన్నది, ఎప్పుడు ఆశీర్వాదం కోసం వెతుకుతూ ఉంటున్నాను కానీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు దొరకట్లేదేంటి, నేను ఎప్పుడు ఆశీర్వదించబడలేకపోతున్నానేంటి, లేకపోతే నేను దేవుళ్ళో ఉన్నప్పటికీ కూడా నన్ను ఈ అనారోగ్య సమస్యలు ఎప్పుడు కూడా బాధిస్తున్నవేంటి, లేకపోతే ఆర్థికమైనటువంటి పరిస్థితులు నన్ను ఎప్పుడు కృంగతీస్తున్నవేంటి, నేను కానీ నా వ్యాపారంలో కానీ నేను వృద్ధి సాధించలేకపోతున్నాను ఏమిటి, అలాగే నా బిడ్డలు కూడా ఆశీర్వదించబడలేకపోతున్నారేమిటి, నేను ఇంకా ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఈ యొక్క స్థితిలోనే నేను ఉండిపోతున్నాను ఏంటి అనేటువంటి ప్రశ్నలు చాలా మందిలో అవి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈరోజు ఆ ప్రశ్నలన్నిటికీ జవాబును ఈ 73వ కీర్తనలో మనం చూడబోతూ ఉన్నాం. మనకు రావటమే కాదు, లేదా సామాన్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి రావటమే కాదు, గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి ఆసాపుకు కూడా అదే యొక్క ప్రశ్న తన జీవితంలో తలెత్తింది. అయితే తను తలెత్తినప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కసారిగా అటు ఇటు కుదుపులకు లోనైనట్టు తన ఆధ్యాత్మిక జీవితంలో ఇక నేను వేస్ట్రా ఈ దేవుణ్ణి నమ్ముకోవటం, దేవుళ్ళో నిలిచి ఉండటం అనేటువంటి ఆలోచనలోకి తను వచ్చినప్పుడు దేవుడు తన్ని ఎలాగ పట్టుకున్నాడో, దేవుడు తన్ని ఎలాగో మరి హత్తుకున్నాడో, ఎలాగ దేవుడు అతని యొక్క హృదయానికి ఆలోచన కలగజేశాడో, తన హృదయం ఎలాగో మరి పరితాపం కలిగిందో, తన హృదయంలో ఎలాంటి పశ్చాత్తాపం కలిగిందో, తన యొక్క మరి విశ్వాస జీవితంలో తన పర్సెప్షన్ ఎలా మారిందో ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. సో ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి 1 నుంచి 3 వచనాలు మనం చదువుదాం. చదివిన తర్వాత నేను దేవుని వాక్యాన్ని మీకు వివరిస్తాను. చాలండి. చూడండి, భక్తిహీనుల క్షేమము నాకు కంటపడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడి తిని. చాలండి. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలుల ఎడల శుద్ధ హృదయం కలిగినటువంటి వారి ఎడల దేవుడు నిశ్చయంగా దయాళుడై ఉన్నాడు కదా అంటూనే అంటున్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. ఏమంటున్నాడండి? నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నేను వాడుక భాష బైబిల్లో చదువుతాను, చూడండి. ఇశ్రాయేల్ పట్ల శుద్ధ హృదయం గల వారి పట్ల దేవుడు నిజంగా దయగలవాడు. నా పాదములు కొద్దిలో జారిపోయేవి, నా అడుగులు దాదాపుగా జారిపోయాయి. ఏమంటున్నాడు? నా పాదాలు కొద్దిలో జారిపోయేవి, నా అడుగులు దాదాపుగా జారిపోయాయి. ఎందుకు జారిపోయినాయి? ఈయన పాపం చేశాడా? కాదు. ఎందుకంటే ఈయన చుట్టూ చూసినప్పుడు సర్కమ్స్టెన్సెస్ని బట్టి, తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి తనలో అవిశ్వాసం అనేటువంటిది వచ్చింది. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మన విశ్వాసంలో వెళుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు కొన్నిసార్లు మనకు నిరాశ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ నిరాశతో మనం ఉండకూడదు. చూడండి ఏం జరిగిందో. అతడు ఏమంటాడు చూడండి, అడుగులంట ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా నువ్వు దేవుడువు, దయ చూపించేవాడవు అంటూనే ఉంటున్నాడంటే నా అడుగులు జారుతున్నాయి, కొద్దిగా అవి జారుతున్నాయి, నా అడుగులు జారటానికి సిద్ధమయ్యాయి ప్రభు అంటున్నాడు. కారణం ఏమిటయ్యా అని చూస్తే దాని కింద రాయబడిన మాట చూడండి, ఏమని రాయబడిందో. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి ఏతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. చూడండి, ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్దాం. చూడండి, వారు ఎలా ఉన్నారంట అండి? భక్తిహీనులు క్షేమము నాకు కంటపడినప్పుడు భక్తిహీనులు ఎలా ఉన్నారంట? క్షేమంగా ఉన్నారంట. చాలామంది చూడండి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారేమో హ్యాపీగా ఉంటారు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారేమో కష్టాలు పాలవుతూ ఉంటారు. మీరు ఏబు గ్రంథంలో చూస్తే ఏబుకు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో తెలుసా? లెట్ us see. ఏబు గ్రంథంలో మీరు తీయాల్సిన అవసరం లేదు, కానీ నేను చెప్తాను చూడండి. ఏబుకు భక్తి జీవితం ఉంది.
యోబు గురించి సాక్ష్యం ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పాడు. మనం చాలా సందర్భాలు ఏం చేస్తామంటే మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటాం కదండి. మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటాం. నేను చాలా ప్రార్థన పరుడినండి, నేను చాలా భక్తి పరుడినండి, నేను బైబిల్ని బాగా చదువుతానండి అనుకుంటాం. అఫ్కోర్స్ అది మంచిదే, అంటే ఇతరులను ఇన్స్పైర్ చేయడం కోసం చెప్పడం మంచిదే. కానీ కొంతమంది అతిశయోక్తిగా చెప్పేటువంటి వారు ఉంటారు. కానీ ఇక్కడ యోబు గురించి ఎవరు సాక్ష్యం చెప్పారో తెలుసా? దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఆయన యోబు గురించి 2 మార్లు దేవుడు సాక్ష్యం చెప్పాడు. భక్తి జీవితం కలిగినటువంటి వాడుగా యోబు ఉన్నాడు. యోబుకు భక్తి జీవితం ఒకటే కాదు, ఆస్తి జీవితం కూడా ఉంది. ఊజు దేశంలోనే చాలా ఆస్తిపరుడిగా ఉన్నాడు ఈ యొక్క యోబు. అంత మాత్రమే కాదు, ప్రార్థనా జీవితం ఉన్నటువంటిది యోబుకు. 1 భక్తి జీవితము, 2 ఆస్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, 3 ప్రార్థనా జీవితం ఉంది, 4 ఒక మంచి కుటుంబ జీవితం ఉంది. కుటుంబాన్ని దైవకంగా నడిపించేటువంటి వాడిగా యోబు కనబడుతూ ఉన్నాడు. ప్రతిరోజు బలిపీఠం కట్టేవాడు. తన బిడ్డలు ఎక్కడైనా హృదయంలో గర్విస్తారేమో అని వారిని కూడా ఆ బలిపీఠం దగ్గర తీసుకొచ్చి శుద్ధీకరణ చేసేవాడంట. అంటే మంచి కుటుంబ జీవితం ఉంది యోబుకు. అంత మాత్రమే కాదు, శ్రమ జీవితం కూడా తనకున్నది. ఎన్నో కష్టాలు పాలయ్యాడు. పశ్చాత్తాప జీవితం తనలో ఉన్నది. ఎప్పుడైతే దేవుడు తనను దర్శించాడో, దేవుడి పట్ల తన పర్సెప్షన్ ఎప్పుడైతే మారిందో, అయ్యో నేను చాలా మంచోని కదా, నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయని ప్రారంభ అధ్యాయంలో తన అనడు. కానీ తన నోటి మాట చేత కూడా ఎక్కడ మరి దేవుణ్ణి ప్రశ్నించినట్టుగా మనకు కనపడ్డు. కానీ మనం కొన్ని అధ్యాయాలు దాటిన తర్వాత వెళ్తే తనలో కూడా కొన్ని ప్రశ్నలు మొదలైనవి. తను తాను శపించుకున్నట్లుగా యోబుని మనం ఆ గ్రంథాల్లో చూస్తాం. అప్పుడు దేవుడు సుడిగాల్లో నుంచి యోబుతో మాట్లాడినప్పుడు అంటాడు, అయ్యా నేను ఎంత దౌర్భాగ్యునయ్యా, నేను ఎంత దౌర్భాగ్యుని, నేను ఎంత అవివేకంగా మాట్లాడాను ప్రభువా అని పశ్చాత్తాపడినటువంటి వాడిగా మనకు యోబు కనబడతాడు. పశ్చాత్తాపము కలిగిన జీవితం యోబులో ఉన్నది. చివరిగా ఏముందో తెలుసా? తన స్నేహితుల కొరకు క్షమించి వారు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసినటువంటి ప్రార్థనా జీవితం తనకున్నది. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చూడండి యోబుకు. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ నేను 7 క్వాలిఫికేషన్స్ చెప్పాను. 1 భక్తి జీవితము, ఆస్తి జీవితము, 3 ప్రార్థనా జీవితము, 4 కుటుంబ జీవితము, 5 శ్రమ జీవితము, 6 పశ్చాత్తాప జీవితము, 7 ఇతరులను క్షమించి వారి కొరకు విజ్ఞాపన చేసేటువంటి జీవితము. ఇప్పుడు చెప్పండి, యోబు జీవితంలో కష్టాలు వచ్చాయా లేదా? వచ్చాయి. యోబు మొదటి అధ్యాయంలో కనీసం నోటితో కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు యోబు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. తన భార్య వచ్చి తనని నిందించమని చెప్పి అన్నది కానీ, తను రెచ్చగొట్టింది కానీ, ఒక ఐడియా ఇచ్చింది కానీ యోబు ఎక్కడ కూడా తోడనాలేదు. తను ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, తనని కంఫర్ట్ చేయాల్సినటువంటి వారు ఆయన్ని క్రిటిసైజ్ చేశారు. నువ్వేదో పాపం చేసి ఉంటావు, అందుకే నీకు ఈ శ్రమలు వచ్చాయి అన్నారు. దానికి కూడా చాలా కృంగిపోయినటువంటి యోబు తరువాత తన్ను తాను శపించుకోవడం ప్రారంభించాడు, దేవుని ప్రశ్నించడం ప్రారంభించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ప్రతి ఒక్కరి జీవితంలో, నిజంగా భక్తి చేసుకునేటువంటి వారి జీవితంలో ఒక ప్రశ్న మొదలవకుండా ఉండదు. అదేమిటంటే, ఏంటి ప్రభువా, ఇతరులను చూస్తుంటే, భక్తిహీనులు చూస్తుంటే వాళ్ళేమో చాలా బాగా ఉన్నారే, దేవుడు అని మనం నమ్ముకుంటున్న మాకేమో ఇలాంటి కష్టాలు ఎదురవుతున్నాయి ఏంటి అని విశ్వాసంలో నుంచి జారిపోయేటువంటి అవకాశం ఎంత మాత్రమూ అయినా ఉన్నది. అందుకే ఈ కీర్తన మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనకు దేవుడు ఒక మంచి హృదయాన్ని, ఒక మంచి ఆలోచనని మనకు తెలియజేస్తున్నాడు. దాని ద్వారా మన ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనకు అలాంటి ప్రశ్న తలెత్తినప్పుడు ఈ 73వ కీర్తన మనం ధ్యానం చేసుకున్నప్పుడు మన హృదయము మరియు ఆనందంతో, సంతోషంతో, నిరీక్షణతో, దేవుని ఆత్మచేత మనం నింపబడి సమాధానంగా మనం ముందుకు వెళ్తాం. చూడండి, ఈ ఆసాపు దావీదు యొక్క చేత నియమించబడి, ఇంకా చెప్పాలి అంటే దావీదు యొక్క క్యాబినెట్లో ఒక మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేటువంటి ఆయన, ఎన్నో పాటలు రచించినటువంటి ఆయన, ఎంతో ఘనత వహించినటువంటి ఆయన, దేవుని యొక్క పరిచయం చేసేటువంటి ఆసాపు జీవితంలో కూడా ఈ ప్రశ్న మొదలైంది. ఏంటో తెలుసా? భక్తిహీనుల క్షేమము నాకు కంటపడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఏం చేశాడంట? మత్సరపడి తిని. వాడుక భాష బైబిల్లో అసూయపడ్డాను. ఎవరు అసూయపడ్డాడు? ఆసాపు అసూయపడ్డాడంట కదండి. మనమేమో ఎక్కడైనా ఉద్యోగం చేసే చోట మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేయాలంటే, లేదంటే ఆ ఉద్యోగం చేసే దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ A4 షీట్ పేపర్లు తీసుకురావాలన్నా సరే మనకు మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుంది? గద్దిస్తూ ఉంటుంది.
కానీ చాలామంది ఏం చేస్తారంటే ఎలా పడితే అలాగే గవర్నమెంట్ సంబంధించినటువంటి వస్తువులు కానీ, లేదంటే ఆ ఆఫీస్లో ఎక్కడైనా ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటిని చాలా చక్కగా దాన్ని ఉపయోగించేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఉద్యోగాలకి లంచాలు ఇచ్చి లేకపోతే రకరకాలుగా చేసి వాళ్ళేమో బ్లెస్ అవుతూ ఉంటారు. మనమేమో క్రైస్తవులైనటువంటి కొంతమంది విశ్వాసులైనటువంటి వారు మనస్సాక్షిని కాపాడుకుంటూ వారు ఏం చేస్తారంటే అక్కడే ఉంటారు. ఆశీర్వాదం అనేటువంటిది ఉండదు. వారు హృదయంలో మచ్చరపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. నీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. నేను వర్క్ చేస్తున్నటువంటి కాలేజీలో లాస్ట్ 3 years నుంచి ఇంక్రిమెంట్స్ ఇవ్వట్లేదండి. 3 సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్స్ ఇవ్వట్లేదు. అంత మాత్రమే కాదు, ఆ ఏరియర్స్ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. నాతో పాటు ఇంకొక క్రైస్తవ చెల్లి ఉంది. ఆ చెల్లి ఒక రోజు నా దగ్గరకు వచ్చి అంటుంది, చాలా బాధపడుతుంది, అన్న నేను మ్యారేజ్ పెట్టుకున్నాము మా ఇంట్లో, నాకు మ్యారేజ్ ప్రపోజల్ ఉంది, వాళ్ళ పేదవాళ్ళు, ఆ అమ్మాయి నాతో పాటు వర్క్ చేస్తుంది, అంటుంది అన్న ఈ డబ్బులు ఇస్తే కొంత నా మ్యారేజ్కి ఉపయోగపడుద్ది కదా అంటుంది. మేమేమో కష్టపడి వర్క్ చేస్తున్నాం అన్న, నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈ కాలేజీలో ఇవ్వట్లేదు. కానీ కొత్తగా జాయిన్ అయ్యారు, వాళ్ళకి పాఠం చెప్పడం కూడా సరిగ్గా రాదు, వాళ్ళకేమో నాతో ఈక్వల్గా ఏముంది, వాళ్ళకి శాలరీ ఉంది అని చెప్తుంది, బాధపడుతుంది. ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారని చాలామంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడిగా మనం ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఒక క్రైస్తవుడిగా విశ్వాసంలో వెళ్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి నిర్ణయంలోకి వెళ్ళాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడబోతూ ఉన్నాం. చూడండి, ఈ ఆసాపు చుట్టూ చూస్తున్నాడంటండి, చుట్టూ చూస్తున్నప్పుడు ఇశ్రాయేల్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే చాలా బ్లెస్డ్ అయినట్టుగా చూస్తున్నారు. వాళ్ళేమో గర్విష్ఠులంట, వాళ్ళేమో భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఏంటి? భక్తి అంటే ఏంటో లేదు. రక్తహీనత అంటే రక్తం లేకపోవటం రక్తహీనత. మరి భక్తిహీనత అంటే ఏంటి? భక్తి లేకపోవటం. దేవుడు అంటే భయం ఉండదు, దైవజనులు అంటే భయం ఉండదు, దేవుని వాక్యానికి లోబడరు, ప్రార్థన చేయరు, వాక్య పఠనం చేయరు. సో ఇలాంటి మనస్సాక్షిని కాపాడుకోరు, తమ ఇష్టం వచ్చిన దాని మనసుకు నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. వారిని భక్తిహీనులు అంటాము. వాళ్ళు ఏమో ఎలా ఉన్నారంట? హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు చూడండి, వాళ్ళు గర్వించేటువంటి వారంట, గర్వంతో ఉన్నారు, వాళ్ళు మచ్చరపడట్లేదు. తర్వాత చూడండి, తర్వాత ఏమి రాయబడిందో, మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఎలా ఉన్నారంట అంటే ఏంటి? ఏజ్ గడిచిపోతున్న కొలది, వయసు మీరుతున్న కొలది కూడా ఎలా ఉన్నారంటే చాలా బలంగా ఉన్నారు. దేవుని బిడ్డలు ఎలా ఉన్నారంటే అన్ని అనారోగ్యాలతో బాధపడుతున్నారు కదండి. ఒకప్పుడు డయాబెటిక్ అంటే 50 years దాటిన వాళ్ళ దగ్గర వినేవాళ్ళం ఆ మాట, డయాబెటిక్ అనేటువంటి మాట. బట్ టుడే 35 years 30 years వచ్చిన వాళ్ళకి కూడా డయాబెటిక్, షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేసేటువంటి వాళ్ళు, చాలామంది పని ఒత్తిడి వల్ల, తీసుకునేటువంటి ఆహారం వల్ల, స్ట్రెస్ వల్ల చిన్న వయసులోనే వాళ్ళకి ఏంటంటే డయాబెటిక్ అనేటువంటి వస్తుంది. చూడండి, చాలామంది జీవితంలో మరి అనారోగ్యాల పాలవుతూ ఉంటారు. చూస్తే అన్యజనులేమో చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు కనబడుతూ ఉంటారు, కానీ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారేమో యాతనలు పడుతూ ఉంటారు. వారు మరణమందు వారు యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. కానీ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికేమో ఈ కష్టాలు, శ్రమలు, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత చూడండి, ఇంకొక మాట ఉంటుంది, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. చూడండి, ఇతరులు అంటే మరణ సమయంలో కూడా వారికి యాతనలు లేవు, ఇతరులు కలిగే ఇబ్బందులు లేవు, విపత్తులు వారికి రావు. కాబట్టి దాని తర్వాత చూడండి 6వ వచనంలో, కాబట్టి గర్వము కంఠాహారం వల్లే వారు చుట్టుకొని ఉన్నారు, వస్త్రములు వారే బలత్కారం ధరించుకొని చున్నారు. అంటే ఎలా ఉన్నారంట? గర్వాన్ని అనే దాన్ని కంఠాహారంగా ధరించుకున్నారంట. చాలామంది చూడండి ఎంతో గర్వంతో ఉంటారు, క్రైస్తవులు కానీ దేవుని నమ్మనటువంటి వారు. తర్వాత చూడండి, వారు బలత్కారం వస్త్రం వేసుకున్నట్టు. అంటే ఇప్పుడు మనం ఎలా అయితే చర్చ్కి వచ్చేప్పుడు మనం వస్త్రాలు వేసుకుని వచ్చామో, షర్ట్స్ వేసుకొచ్చామో, ఆడవారైనా మీరు మీ దుస్తులు వేసుకుని వచ్చారో, అలాగ వారు అంత సింపుల్గా బలత్కారం ధరించుకుని వచ్చారు. బలత్కారం అంటే ఏంటి అంటే బలహీనుని కొట్టి ఆడ దగ్గర తీసుకోవటం అన్నమాట. లేకపోతే మరి ఎవరైతే అణగారిన వారు ఉన్నారో వారిని దౌర్జన్యం చేసి వారి దగ్గర నుంచి లాక్కోవటం, అన్యాయంగా లాక్కోవటం, దాన్ని బలత్కారము అంటారు. ఇలాంటివి మనం ప్రతిరోజు ఎన్ని చూస్తున్నామో, ఎన్ని మనం జీవితంలో అనుభవిస్తున్నామో, ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తాయి కదండి. ఏమనిపిస్తుంది? ఇంకెందుకులే ప్రభువా,
నేను ఇంత భక్తి చేసుకోవటం ఎందుకు, ఉదయమే లేచి ప్రార్థన చేయటం ఎందుకు, నేను ప్రతిరోజు బైబిల్ చదవటం ఎందుకు, నేను ప్రతి ఆదివారం నీ మందిరానికి విడవకుండా వచ్చి నేను ఎందుకు ప్రార్థన చేసుకోవటం, మా దైవజనుడు చెప్పిన రీతిగా నేను ప్రతి ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉండటం ఎందుకు, నేను నా జీవితంలో ఏం మేలు కలుగుతుంది, ఏం ఆశీర్వాదం వస్తుంది అని మనలో మనకు ప్రశ్నలు తలెత్తేటువంటిగా ఉంటూ ఉంటాయి. మీరు బైబిల్ గ్రంథంలో చాలామందిని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక యోబునే మనం చూస్తే యోబు ప్రతిరోజు ఏం చేసేవాడంటే ఆయన బలిపీఠం కట్టేవాడంట. అతను మాత్రమే కాదు, తన బిడ్డలు కూడా ఎక్కడన్నా హృదయంలో గర్విస్తారేమో అని చెప్పి వారి కోసం వారిని శుద్ధీకరణ చేయడం కోసం ప్రాతకాలం అంటే ఉదయకాలంలోనే వారి కోసం బలిపీఠం కట్టేవాడంట. మరి అతని జీవితంలో శ్రమలు వచ్చినాయి కదా, మరి తన దేవుని పట్ల ఇలాంటి ఆలోచన కలిగి ఉంటాడు. యోసేపును చూస్తే యోసేపు చిన్న వయసులో నుంచే కలలు దర్శనాలు కలిగినటువంటి యోసేపు జీవితంలో, భక్తిగా ఉంటున్నటువంటి యోసేపు జీవితంలో అన్నలు ఏం చేశారు, అమ్మి వేస్తే చూడండి ఫోతోఫిర్ అనేటువంటి ఆ దేశంలో పనివాడిగా వెళ్ళినటువంటి యోసేపు జీవితంలో తన భక్తిని కాపాడుకోవటం వల్ల ఆ స్త్రీ తన పాపం చేయమని ప్రేరేపించినా తన పాపము చేయకుండా తన భక్తిని కాపాడుకోవటం వల్ల తనకేమొచ్చింది, జైలు జీవితం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, జైలు జీవితం వచ్చినటువంటి తన జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు తన ఆలోచన విధంగా ఏముండి ఉంటుందో, ప్రవ్వా నేను ఇంత భక్తిగా ఉంటే నా అన్నలేమో అమ్మేశారు, నేను ప్రార్థన పరుడుగా ఉంటేనేమో నేను ఒక స్త్రీ నన్ను పాపం చేయమని ప్రేరేపిస్తే నేను పాపానికి దూరంగా పారిపోవటం వల్ల ఇప్పుడు జైలు జీవితం గడుస్తున్నా కదా, ఇంకా నేను ఎందుకు ప్రవ్వా భక్తి చేసుకోవటం అనుకున్నాడా? లేదండి. ఆయన ఓపికతో విశ్వాసంతో ఉండటం వల్ల ఆ దేశానికి గవర్నర్ అవ్వటానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి విశ్వాస జీవితంలో మనకు కూడా ఇలాంటి ప్రశ్నలు అనేటువంటివి తలెత్తినప్పుడు మనము ఓపికతో విశ్వాసంతో దేవుని వైపు మనం చూడగలిగినప్పుడు మనం కూడా ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. చూడండి కొన్ని విషయాలు మీకు నేను చూపిస్తాను. 7వ వచనం చూడండి. కొవ్వు చేత వారి కన్నులు మరకలై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయటకు కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయను. అంటే ఎంత చూడండి, ఎగతాళి చేస్తారు, క్రొవ్వు చేత వారు కన్నులు మరకలై ఉన్నవి, తర్వాత గర్వంగా మాట్లాడతారు, ఆకాశం తట్టు వారు చూస్తారు, ముఖం ఎత్తుతారు. ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి. దేవుణ్ణి ఎరుగినటువంటి వారు చాలామంది గర్వంగా ఉంటారు, అసూయపడుతూ ఉంటారు, బలాత్కారం చేస్తుంటారు, లేదంటే తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటారు, అన్యాయంగా చేస్తూ ఉంటారు. ఇలాగ జీవిస్తున్నప్పుడు వారు చూడండి ఆకాశం తట్టు వారు ముఖాన్ని ఎత్తుతున్నారంట, వారు నాలిక భూసంచారం చేయుచున్నది, అంటే తనకు నోటికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. వారి తర్వాత చూడమాట, వారి జలపాలము సమృద్ధిగా చేదురు. ఏంటిదంట జలపాలం అంటే ఏంటి? ఇక్కడ మెటాఫర్గా చెప్పబడింది. జలపానము అంటే పాపానికి సాదృశ్యం. ఇక్కడ జలపానము సమృద్ధిగా చేయుదురంటే వారు పాపము చేస్తూ ఉన్నారు, అంటే వాటర్ తాగినంత ఈజీగా వారు ఏం చేస్తున్నారంటే పాపం చేస్తున్నారన్నమాట. చాలామంది చూడండి చాలా సులువుగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు పక్కనే ఉండేవాడిని, వాడు ఫోన్ వచ్చేది వెంటనే చెప్పేవాడు, అవతల వాళ్ళు అడిగేవాడు నువ్వు ఎక్కడ ఉన్నావురా అంటే నేను పలానా చోట ఉన్నాను రా అనేవాడు, కానీ అబద్ధం, అది పక్కనే ఉండేవాడు. చాలా సందర్భం అలా ఎన్నిసార్లు నేను విన్నాను. ఒకసారి నేను అన్నాను, అరే ఏంట్రా నువ్వు మంచి నీళ్ళు తాగినంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నావు అన్నాను. నవ్వుతున్నాడు వాడు. క్రిస్టియన్, మళ్ళీ ఈజ్ నాట్ ఏ నాన్ క్రిస్టియన్, ఈజ్ ఏ క్రిస్టియన్. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు. నేను చెప్తుంది ఇప్పుడు కాదండి, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను. నేను వాడు ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరు ఫోన్ చేసినా సరే, చాలా సందర్భాలు ఏం చేసేవాడంటే నువ్వు ఎక్కడున్నావు అయితే ఏం చేస్తున్నారంటే అన్నీ అబద్ధాలు ఆడేవాడు. నేను పక్క నుంచి అడిగేవాడిని, ఏంటో మంచి నీళ్ళు తాగి అంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నావు అంటే నవ్వేవాడు వాడు. ఇక్కడ బైబిల్ ఏమని రాయబడింది? వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. అంటే దేవుని నమ్మనటువంటి వారు చాలా ఈజీగా అబద్ధాలు ఆడతారు, పాపం చేస్తారు, వ్యభిచారం చేస్తారు, అన్యాయంగా సంపాదిస్తారు. వారికి మంచి చెడు వివేక్షణ ఏముండదు. వారికి ధనమే దేవుడు, వారికి తమ కడుపే దేవుడు, తమ మనసుకు నచ్చినట్టుగా వారు జీవిస్తారు. ఇది చూసినప్పుడు ఆసాపు కనిపించింది, అసలు భక్తి చేసుకోవటం ఎందుకు? వాళ్ళేమో ఇంత దారుణంగా బ్రతుకుతున్నా హ్యాపీగా ఉన్నారే,
మనమేమో భక్తి అనుకుంటుంటే మనమేమో ఈ యొక్క కష్టాలు, శ్రమలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు ఇలాంటివన్నీ మనం ఎదుర్కొంటున్నాం కదా అని మరి ఈ ఆసాపు మత్సరపడుతూ ఉన్నాడు, హృదయంలో బాధపడుతూ ఉన్నాడు, నెమ్మదిని పోగొట్టుకున్నాడు. దేవుడి మీద ఒక ప్రశ్న తనకు తలెత్తింది. దేవుడిని ప్రశ్నించుతూ ఉన్నాడు, ఏంటి ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నీకు కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు. మనం ఎలాంటి లోకంలో ఉన్నామంటే పోస్ట్ మోడర్న్ లోకంలో మనం ఉన్నాం. నా వేదనలో, నా బాధలో, నే కుంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో, నా బాధలో, నే కుంగిన వేళలో నా తోడై ఉన్నావు. నన్ను నడిపించునా యేసయ్యా, తోడైయుండునా ప్రభువా. నన్ను నడిపించునా యేసయ్యా, నాకు తోడైయుండునా ప్రభువా. నీ కృపలేనిదే బ్రతుకలేనయ్యా. నా వేదనలో,